ఉప ముఖ్యమంత్రిగా లోకేష్ ఉండాలని చెప్పేసి మహాసేన రాజేష్ లాంటి వాళ్ళు ఇతర వాళ్ళు టీజీ భరత్ లాంటి వాళ్ళు చాలామంది అంటా ఉన్నారు. సరే, వాస్తవానికి ఉప ముఖ్యమంత్రి చేయవచ్చు కాక, కానీ కొంతమందిని ఏ అంశాలు అడిగితే వాళ్ళు ఆల్రెడీ పిహెచ్డీ కంప్లీట్ అయిపోయింది, మళ్ళీ తీసుకొచ్చి మీరు డిగ్రీ లేసుడేందా నాకు అర్థం కాదు. ఆయన ఆల్రెడీ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఇప్పుడు పేరుకు మాత్రమే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అన్ని వ్యవహారాలన్నీ కూడా చక్కబెడుతుందంతా కూడా లోకేష్ బాబే. అడ్మినిస్ట్రేషన్ విషయంలో ఇతర విషయంలో అన్ని విషయాలలో లోకేష్ చొరవ లేకుండా ఏ అధికారికి కూడా ఒక అడుగు వేయకుండా ఇన్స్ట్రక్షన్స్ ప్రతిదీ కూడా ఫాలో చేస్తూ ఉన్నటువంటి వ్యక్తి లోకేష్. ఇక మళ్ళీ ప్రత్యేకంగా ఆయనకు కుర్చేసి ఆయనకు చేరిచ్చి ఆయన నిలబెట్టి కూర్చోబెట్టి ఇదంతా అవసరమే లేదు. ఆయన ముఖ్యమంత్రి, జస్ట్ ఫీల్ ఇట్ అంతే. ఇక దీంట్లో మళ్ళీ ఉప ముఖ్యమంత్రి చేసి పార్టీని గందరగోళం చేసి మీరు ప్రజాపాలన మీద దృష్టి పెట్టండి. ఎస్, ముఖ్యమంత్రిగా ఉంటుంది, ఉప ముఖ్యమంత్రిగా ఉంటుంది, ఏమున్నదండి. లోకేష్ బాబు మంత్రిగా ఉన్నారు, తను ఎంత చెప్తే అంత కదా. ఇప్పుడు బాబును కలవాలని అనుకుంటే సెకండ్గా ఆలోచించేది ఎవరిని? మీరు లోకేష్ గారిని ఆలోచిస్తారు. లోకేష్ గారు ముఖ్యమంత్రి అయ్యారు, మీరు మళ్ళీ కలవాలి అని అనుకున్న బాబును కలవాలన్నా మీరు ఈయన దగ్గరికే పోవాలి కదా. ఫైనల్గా నిర్ణయాలు వారిద్దరి మధ్యలోనే ఉంటాయి, లేదా పవన్ కళ్యాణ్తో చర్చిస్తారు. వీరు ఇరు ముగ్గురు మధ్యలోనే ఉంటాయి. దయచేసి పార్టీని ఖరాబ్ చేసుకోకండి ఇటువంటి వ్యాఖ్యలు చేసి. సరే, మీ వ్యక్తిగతంగా మీ మైలేజ్ పెరగాలి, మీ నాయకుని దృష్టిలో మీరు పడాలి అని అనుకుంటే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తేనే పడతాము అని అంటే అది నాకు తెలిసి చాలా తప్పిదం అయిపోతుంది. ఎందుకంటే దానివల్ల చాలా ఇబ్బందులు అయ్యే అవకాశాలు ఉంటాయి. దయచేసి ఇది గమనించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే ఈ విషయంలో అటువంటి అంశాలు రావద్దనే ఇప్పుడు టీడీపీ వెనక్కి తగ్గింది. ఎస్ అనొచ్చు, ఉప ముఖ్యమంత్రి ఇస్తాము అని అనొచ్చు కదా. బాబు గారికి ఏం తక్కువ ఉన్నది? ఉన్నారు కదా. ఒకవేళ పవన్ కళ్యాణ్ కాదనుకున్నా కూడా వాళ్ళు ఏర్పరచుకునేటటువంటి అవకాశం ఉంది కదా, ఏమున్నది దాంట్లో. కానీ అది నైతిక విలువను పోగొట్టుకున్నట్టయితుంది. ఏ కమిట్మెంట్ తోటి ఉన్నామో ఆ కమిట్మెంట్ తోటే ఉండాలి చిరస్థాయిగా. సో అది వాళ్ళ ఉద్దేశం. సో ఒకవేళ భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూద్దాం. ఇప్పటికైతే అనవసరంగా పార్టీని చెడగొట్టుకుంటూ పోకుండా ప్రజాపాలన మీద దృష్టి పెడుతూ ప్రజలకు కావాల్సినటువంటి పథకాలు, ప్రజలకు ఇచ్చినటువంటి ఈ 6 అని చెప్పేసి ఏదో మీరు ఇచ్చారు కదా, దాని మీద దృష్టి పెడితే బాగుంటుంది అన్నది నా వ్యక్తిగత ఉద్దేశం.